టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మరొకసారి వార్తల్లో నిలిచారు. టీడీపీకి కూటమి ప్రభుత్వానికి మరొకసారి తలనొప్పిని తీసుకొచ్చారని చెప్పాలి. టీడీపీలో ఇప్పుడు కొలికపూడి వ్యవహారం రోజు రోజుకి మరింత వివాదాస్పదం అవుతుంది. అంటే ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి తలనొప్పిగా మారుతుంది. కొలికపూడి మరొక సంచలన పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. తిరువూరులో బెల్ట్ షాపుల నిర్వహణకు సంబంధించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైన్ షాపుల ఓనర్లు ఒక సిండికేట్గా ఏర్పడి బెల్ట్ షాపులు నడుపుతున్నారంటూ ఆరోపించారు. బెల్ట్ షాపులకు ఎంఆర్పి మీద 20 నుంచి 30 రూపాయలు పెంచి అమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వార్టర్ బాటిల్పై అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ఒక పోస్టు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. లిక్కర్ సిండికేట్తో కుమ్మక్కైన ఎక్సైజ్ అధికారులు సీఎం చంద్రబాబు ఆదేశాలను పాటించకుండా ఎక్సైజ్ అధికారులు సైతం మొద్దు నిద్రపోతున్నారంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను తొలగించాలంటూ మహిళలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరోమారు ఇప్పుడు కొలికపూడి పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఓవైపు చంద్రబాబు ఏమో అసలు మా ప్రభుత్వంలో బెల్ట్ షాపులు అనేవి లేకుండా చేసామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటుంటే, ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే మాత్రం బెల్ట్ షాపులు నడుపుతున్నారు, చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు అక్కడ అని చెప్పి, సామాన్యుల్ని దోచుకుంటున్నారు అని చెప్పి మాట్లాడడం ప్రభుత్వాన్ని చాలా ఇరకాటంలో పెట్టేటువంటి పరిస్థితి. సొంత ప్రభుత్వాన్ని పార్టీనే ఇరకాటంలో పెడుతున్నట్లుగా ఆయన పోస్ట్ కనిపిస్తోంది. నేను ఒకసారి ఆయన చేసినటువంటి ఆయన మెసేజ్ని నేను ఒకసారి చదివి వినిపిస్తాను, మీకు చూడొచ్చు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాప్ నిర్వహణ జరుగుతోంది. వైన్ షాప్ యాజమాన్యం సిండికేట్గా ఏర్పడి బెల్ట్ షాపులు నడుపుతూ ఎంఆర్పి కంటే లిక్కర్ బాటిల్పై 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు బెల్ట్ షాపులకు అమ్మకాలు చేస్తున్నారు. బెల్ట్ షాపు గ్రామాల్లో నడిపేవారు క్వార్టర్ బాటిల్పై అదనంగా 50 రూపాయలు అమ్ముతూ పేద మధ్యతరగతి కుటుంబాల వారిని దోచుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకొని షాపుల లైసెన్సులు రద్దు చేస్తామంటూ ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. లిక్కర్ సిండికేట్తో కుమ్మక్కై సీఎం ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారంటూ మా కుటుంబాలు రోడ్డును పడ్డాయంటూ గ్రామీణ ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులు తొలగించాలంటూ మహిళలు డిమాండ్ చేస్తున్నారు అంటూ ఒక ఎమ్మెల్యే పెట్టిన పోస్ట్ ఇది. మొన్న మధ్యమో పల్లె కన్నీరు పెడుతోంది అంటూ ఒక పోస్టు పెట్టారు. ఆయన పల్లె నిద్ర చేశారు. ఆ సందర్భంగా పల్లె కన్నీరు పెడుతోంది, నానా కష్టాలు పడుతున్నారు పల్లెటూరులో అని చెప్పి పెట్టిన పోస్టు వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపేలా ఉంటే, ఇప్పుడు మరొకసారి చంద్రబాబు ఎంతో ప్రౌడ్గా చెప్పుకున్నారు నేను బెల్ట్ షాపుల్ని నివారించానని చెప్పేసి, ఇప్పుడు అదంతా ఏమీ లేదు, బెల్ట్ షాపులు ఉన్నాయి, మన ఎక్సైజ్ శాఖ కూడా ఏం పట్టించుకోవడం లేదు ఆర్డర్స్ని అని చెప్పేసి చాలా ఓపెన్గా ఆయన పెట్టినటువంటి మెసేజ్ ఇప్పుడు మరింత చర్చనీయాంశంగాను వాళ్ళ పార్టీకి పెద్ద తలనొప్పిగాను మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. వరుసగా కొలికపూడి ఏదో ఒక వివాదంలో తెర మీద ఉంటూనే వస్తున్నారు. మొదటి నుంచి కొంచెం అప్పుడప్పుడు ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకతను వ్యక్తం చేయడం, అలాగే కేసినేని చిన్ని విషయంలో ఆయన పడ్డటువంటి గొడవ, అప్పుడు జరిగినటువంటి రాద్ధాంతం, అదే టైంలో కొన్ని డబ్బుల గురించి వచ్చినటువంటి గందరగోళం, పార్టీ టికెట్ని అమ్ముకున్నారు కొంతమంది, దానికోసం డబ్బులు తీసుకున్నారని చెప్పి వచ్చినటువంటి కొన్ని మెసేజ్లు కానీ, ఆ తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా పల్లె కన్నీరు పెడుతుందంటూ ఆయన పల్లెటూర్లన్నీ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, పల్లెటూరులో పట్టించుకునే నాదుడే లేనట్లుగా ఆయన అప్పుడు మళ్ళీ ఒక స్టేటస్ పెట్టడం, ఇప్పుడు అలాంటిదే మరొకసారి ఆయన పెట్టినటువంటి పోస్ట్ కనిపిస్తోంది. సో వరుసగా వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను ఆయనే ఎత్తి చూపిస్తున్నారు, ప్రజల్లోకి తెస్తున్నారు, పెద్ద గందరగోళం చేస్తున్నారు. దీనివల్ల ఆయనకి పార్టీలో కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం ఆయన లేవనెత్తున్నటువంటి అంశాలను కూడా మనం తక్కువగా చూడలేం. ఖచ్చితంగా దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్. సో మీకు నేను ఆల్రెడీ స్క్రీన్ మీద ఆ పోస్ట్ని కూడా చూపిస్తున్నాను. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఇప్పుడు ఆయన ఇది పోస్ట్ పెట్టినట్లుగా కంటే కూడా ఎవరికో ఆ మెసేజ్ని పంపించినట్లుగా కనిపిస్తుంది, అదేదో వాట్సాప్ మెసేజ్ లాగా కనిపిస్తుంది. సో డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఆయన ఏ ఇంటెన్షన్తో ఇది పెట్టారు అండ్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఆయన నియోజకవర్గంలో కానీ బయట పరిస్థితి కానీ? డెఫినెట్గా కొలకపూడి ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీలకి అయితే సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో వరుసగా జరిగిన కాంట్రవర్సీస్, ఎంపీల మీద మధ్య జరిగిన కాంట్రవర్సీస్ కావచ్చు, తర్వాత పల్లె కన్నీరు పడుతున్నట్టు మీరు చెప్పినట్టు ఆ కంటెంట్ కావచ్చు, తర్వాత కొన్ని పాకాట శిబిరాల మీద చేసిన ఇష్యూస్ కావచ్చు, ఏకంగా ఇది చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత చివరికి గతంలో నా మీద నన్ను చంపాలని కుట్ర జరిగింది, దానికి ఒక ఎంపీఏ కారణం అంటూ ఆయన చేసిన వ్యక్తులు చివరికి
పార్టీ అధ్యక్షులు వారు పార్టీ తర్వాత అందరూ కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం, తర్వాత ఈయన 2 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేయడం, తర్వాత లోకేష్ ఆత్మీయ సభలో కూడా ఆయన పాల్గొనడం, ఇంకోసారి నేను అటువంటి పనులు చేయడం అని చెప్పి చేయనని చెప్తూనే తన ధోరణి మాత్రం ఏమీ మారలేదు. ఆయన ఏకంగా పార్టీ తన ఏదైతే టీడీపీ అధికార పోస్ట్ ఉందో ఆ పోస్ట్ లోనే, అంటే తెలుగుదేశం పార్టీ తిరువూరు పోస్ట్ లో ఆయన ఏకంగా ఆయన ఒక పోస్ట్ నే పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో చిలువడుగా బెల్ట్ షాప్ నిర్వహణ, వైన్స్ షాప్ యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడే బెల్ట్ షాపులు నడుపుతూ ఎంఆర్పీ కంటే లిక్కర్ బాటిల్ పై 20 నుంచి 30 రూపాయల వరకు పెంచి బెల్ట్ షాపులు అమ్మకాలు చేస్తున్నారు. నెట్వేవర్ క్వార్టర్ బాటిల్ పై అదనంగా 50 రూపాయలు అమ్ముతూ పేద మధ్యతరగతి కుటుంబాలను అమ్ముతూ వారిని దోచుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ వాటిపై కఠిన చర్యలు తీసుకుంటారని, షాపు లైసెన్స్ రద్దు చేయాలని ఆయన ఇచ్చిన ఆదేశాలను ఇక్కడ ఉన్న పనిచేస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు లిక్కర్ సిండికేట్ కుమ్మకే సీఎం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. మా కుటుంబాల్లో రోడ్డు పడ్డాయని గ్రామీణ ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం పరుస్తున్నారంటూ ఆయన ఈ పోస్ట్ ని ఏకంగా పార్టీ గ్రూప్ లోనే పెట్టాడు. ఇప్పుడు ఇది ఒక పెద్ద చట్టం ఉంది. మరోసారి కొరకపూడి పెట్టిన పోస్టు అందులో పార్టీ గ్రూప్ లోనే పెట్టడం ఒక పెద్ద చర్చనీయాంశం అయితే మారింది. కానీ ఏదేమైనా ఆయన చెప్పిన దాంట్లో మాత్రం కొంత వాస్తవం ఉంది అన్నట్టు. డెఫినెట్ గా ఈ జరిగిన బెల్ట్ షాపుల్లో 20 రూపాయలకు అమ్మడం, లేదు 30 రూపాయలు ఎక్కువ చేయడం, తర్వాత ఎక్సైజ్ పోలీస్ శాఖ చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తోంది. కంప్లీట్ గా సిండికేట్ తో కుమ్మక్కైంది. అక్కడ ఎవరు పెద్ద నాయకులు అనుకుంటే వాళ్ళు చెప్పిన విధంగానే నడుచుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఒక ఎమ్మెల్యే చెప్తే కూడా అక్కడ ఎక్సైజ్ శాఖ వినడం లేదు, ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు అంటే ఇక పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి అర్థమవుతుంది. కానీ ఏదైనా ఈయన వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం కొంత పార్టీలో గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. బహుశా ఏదైతే బొలిశెట్టికి సత్యనారాయణకి షాక్ పవన్ కళ్యాణ్ ఇచ్చారో అదే విధంగా పలకపొడికి కూడా రాబోయే రోజుల్లో షాక్ ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. కానీ పలకపొడి ఎక్కడా బెండ్ కావట్లేదు, ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు. కానీ నేను నా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, నేను చేయాల్సిన పనులు నేను చేస్తున్నా, అంతేగాని ఇటువంటి అరాచక కార్యక్రమానికి మాత్రం నేను ఒప్పుకునేది లేదు అని చెప్పి ఆయన ఆఫ్రికాలోనే చాలా మందితో మాట్లాడుతూ ఉన్నారు. అంటే కృష్ణమోహన్, ఇప్పుడు ఆయన రెగ్యులర్గా ఏదో ఒక పోస్ట్, ఇప్పుడు పల్లె కన్నీరు పెడుతుందనే పోస్ట్ కానీ, ఇప్పుడు ఈ లిక్కర్ సిండికేట్కి సంబంధించిన పోస్ట్ కానీ, అప్పుడేదో టికెట్లకి డబ్బులు తీసుకున్నారని పెట్టి చెప్పినటువంటి పోస్ట్ కానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ టీడీపీ అధిష్టానానికి పార్టీకే పడుతున్నాయి. అంటే ఆయన టార్గెట్ ఏంటి అసలు ఈ పోస్టులు పెట్టడం వెనక? నిజంగా ఏదైనా చేంజ్ని ఎక్స్పెక్ట్ చేసి పెడుతున్నారా యాజ్ ఎ లీడర్గా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ టార్గెట్తో పెడుతున్నారా? అంటే డైరెక్ట్ ఇంపాక్ట్ పై స్థాయిలో ఉన్న వాళ్ళకి పడుతుంది కదా. అంటే ఈ విషయంలో మనం ఆసక్తి విషయంగా చూసుకుంటే ఇది వరుసగా మొన్నటి వరకు ఒకటి పోస్ట్ రూపంలో జరిగింది. కానీ మొన్న దేవాలయంలో బట్టల ఒక అమ్మవారి దేవాలయం సంబంధించి దీంట్లో బట్టలు స్వామివారికి అర్పించే దాంట్లో ఏకంగా ఎంపీ నెత్తి మీద ఉన్న బట్టల్ని లాక్కుని మరీ తానే వెళ్ళి స్వామి వారికి పట్టు వస్త్రాలు అర్పించిన సంఘటన కూడా మనం మర్చిపోకూడదు. నేరుగా మీడియా మొత్తం ముందు జరిగిన పరిస్థితి. సో కొన్ని ఇటువంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు కొంత ఇష్యూస్ సీరియస్ గానే తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఆయన ఏమీ దాంట్లో మార్పు కాదు. ఆయన ఏదో చంద్రబాబుకో లోకేష్ కో వ్యతిరేకం కాదు. అక్కడ ఉన్న స్థానిక నేతల తన నియోజకవర్గంలో ఎవరైతే పెత్తనం చేస్తున్నారో వాళ్ళకి అగైనెస్ట్ గా తన పోరాటం తప్పితే అక్కడ ఉన్న అధిష్టానానికో లేకపోతే ఇప్పుడు కాదు అనేది అసెంబ్లీలో కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్తారు. నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, నాకు ఆ ఎమ్మెల్యేగా నాకున్న రైట్స్ ని నాకు కల్పించండి, అంతేగాని ఎవరో వచ్చి పెత్తనం చేయాలి, ఇక్కడ వచ్చి వేరే వాళ్ళు మా నియోజకవర్గంలో గ్రూపులను క్రియేట్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేయండి అనేది తన ఆవేదన. సో ఏమైనా ఈ వ్యవహారం మాత్రం మొత్తం మీద అది పార్టీ అంతర్గతంగా చూసుకునే వ్యవహారం, దాన్ని ఏ విధంగా చూసుకుంటారు అనేది చూడాలి. బట్ అట్ ఎనీహౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగిన వ్యవహారంలో మొత్తం మీద ఈ ఇష్యూ మాత్రం కొంత సీరియస్ గానే జరుగుతుంది. రాబోయే రోజుల్లో వ్యవహారాన్ని ఎలా చూస్తారో చూడాలి. మరోసారి రెడీగా ఉన్నారని అనుకోవాలా కొలికిపూడి? మొన్న అసెంబ్లీ సాక్షిగానే కొలకపూడి శ్రీనివాసును పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
తర్వాత సత్యనారాయణ రాజు, ఇట్లా పల్లా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి ఏకంగా 2 గంటల పాటు క్లాస్ స్పీకర్ అయినప్పటికీ ఆయన క్లియర్ గా తన వాదన తను వినిపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక కొంత సర్దుబాటు అవుతుంది అనుకునే సమయం లోపల వెంటనే మళ్ళీ ఒక చర్చ స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు ఈ రోజు పెట్టిన పోస్టు కొంత తీవ్రమైన ఇష్యూస్ కి దారితీసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు 2 విషయాలు జరుగుతున్నాయి. బొలిశెట్టి సత్యనారాయణ ఏదైతే జనసేన కూటమిలోనే జనసేన మీద తన అక్కసును, తన బాధను వెళ్ళగడుతున్న సత్యనారాయణ మీద ఈ రోజు ఒక డెసిషన్ తీసుకుంది జనసేన పార్టీ. సో ఇప్పుడు సేమ్ తలకపూడి విషయంలో కూడా అటువంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. సో ఆ దిశగా కొంత ఏదో డెసిషన్ జరగబోతుంది అనే చర్చ అయితే జరుగుతోంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద కొలికపూడి పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పారు, బెల్ట్ షాపుల్ని నివారించాం, బెల్ట్ షాపులు ఎవరైనా నిర్వహిస్తే ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించారు. మరోవైపు ఒక ఎమ్మెల్యేనే డైరెక్ట్గా వాళ్ళ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు, ఇంత రేట్లకు అమ్ముతున్నారని చెప్పేసి డైరెక్ట్గా పోస్ట్ పెట్టడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు ఇది కేవలం మొదటిసారి అంటే కాదు, కొలికపూడి కోపం మరి ఎవరి మీద, ప్రభుత్వం మీదనా, స్థానికంగా ఆయనకున్నటువంటి పోటీ మీదనా? మొన్న మీరు ఇంతకుముందు కృష్ణమోహన్ చెప్పినట్లుగా ఆ బట్టలు పెట్టే విషయంలో జరిగినటువంటి గొడవ మనం చూసాం. అంతకుముందు టికెట్లకి డబ్బులు తీసుకున్నారని చెప్పి మాట్లాడడం, ఆ తర్వాత పల్లె కన్నీరు పెడుతుందని పోస్ట్ పెట్టడం, ఇప్పుడేమో లిక్కర్ దీనికి సంబంధించి పోస్ట్ పెట్టడం. అలాగే అదే సమయంలో అంతకుముందు కేసినేని చిన్ని విషయంలో జరిగినటువంటి గొడవ, ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇంటి చుట్టుపక్కలంతా ఏదో మైకులు పెట్టి మాట్లాడారని, అరిచారని, ఆయన పట్టించుకోవడం లేదు, ఆయనకి ప్రయారిటీ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఈ విషయంలో వాళ్ళతో ఉన్నటువంటి సమస్యలు, మొత్తం మీద అధిష్టానానికి కొలికపూడి వ్యవహారం ఒక మింగుడు పడని సబ్జెక్ట్, చెప్పులో రాయి అంటారు కదా, అలా తయారైంది, కంట్లో నలుసులాగా తయారైనటువంటి పరిస్థితి. కొలికపూడిది ఓ పక్క ఆయన బాధతో చేస్తున్నారన్న వర్షం ఓ పక్క కనిపిస్తుంది, ఇంకో పక్క ఆయన చేసే ఈ పనులన్నీ కూడా కేవలం వాళ్ళ ప్రత్యర్థులకు మీద, ఆయనకి ఎవరైతే పోటీ ఉన్నారో, ఆయన ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళతో కాకుండా డైరెక్ట్గా అధిష్టానం మీద ఇంపాక్ట్ కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అధిష్టానం ఇప్పటికే క్లాస్ స్పీకరు, బట్ స్టిల్ ఆయన వ్యవహారంలో చేంజ్ లేదు. ఎందుకంటే ఆయన సమస్య తీరట్లేదు. అక్కడ ఆయనకి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఆయన్ని కంట్రోల్ చేస్తే నేను ఎలా కంట్రోల్ అవుతానని చెప్పేసి ఆయన అంటున్నారు. సో మొత్తం మీద చాలా గందరగోళం అయితే ఉంది. ఏం జరిగే అవకాశం ఉంది కొలికపూడి విషయంలో? ఇంతకుముందు కృష్ణమోహన్ అన్నట్లుగా జనసేనలో జరిగినట్లుగానే ఇక్కడ కూడా జరగబోతుందా? వాట్ యూ థింక్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university.